హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. డిసెంబర్ 1వ తారీఖున ఆదివారము అత్యంత పవిత్రమైనటువంటి రోజు. అలానే అమావాస్య కూడాను. ఈ అమావాస్యని కార్తీక అమావాస్య అని అంటూ ఉంటారు. ఈ అమావాస్యకు ఎంతో పవిత్రత ఉంది. తాంత్రిక అమావాస్య అని ఇలా రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలానే ఈ అమావాస్యని త్రికోణ అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల 7 జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి ఎదగగలుగుతారు. అంతేకాదు మీ ఉన్నత స్థితిని చూసి ఇరుగు పొరుగు వారు కూడా ఓర్చుకోలేనంతటి స్థాయికి మీరు ఎదుగుతారు. అంతేకాదు మీకు ఎన్నో జన్మల నుంచి పట్టి పీడిస్తున్నటువంటి దరిద్ర బాధలు, ఇతి బాధలు, మీ ఎదుగుదలకి అడ్డుగా నిలిచే దుష్టశక్తుల యొక్క ప్రభావాలు తొలగిపోతాయి. మీ జీవితంలో మీ భాగస్వామితో మీ వైవాహిక జీవితంలో మొత్తం కష్టాలు, కన్నీళ్లు, అంతేకాదు మీ భార్యాభర్తల మధ్య చీటికి మాటికి గొడవలు, తగాదాలు, కుటుంబంలో కలహాలు, ఎటు చూసినా కూడా ఏ అడుగు వేసినా కూడా డబ్బు సమస్యలు, ఇలాంటి రకరకాల సమస్యల నుంచి బయటపడడానికి అందరూ కూడాను డిసెంబర్ 1 ఆదివారం పవిత్రమైనటువంటి రోజున, అందులోనూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి రోజు కాబట్టి నీటిలో ఇది వేసుకొని స్నానం చేయడం వల్ల అన్ని పుణ్య నదులలో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి ఆదివారం అమావాస్య రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల, అది కూడా సూర్యోదయానికంటే ముందు స్నానం చేయటం వల్ల కోటి జన్మల పాపం ఖచ్చితంగా తొలగిపోతుంది. కోట్లు సంపాదించే అంత గొప్ప స్థాయికి మీరు ఎదగగలుగుతారు. ఎందుకంటే సూర్యోదయానికంటే ముందే చేసే స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. శాస్త్రపరంగా సూర్యోదయానికంటే ముందే దీపం వెలిగించిన, స్నానం చేసిన, పూజలు చేసిన అది బ్రాహ్మీ ముహూర్తంలో చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. బ్రాహ్మీ ముహూర్తంలో అనేది అత్యంత పవిత్రమైనటువంటిది. ఆ సమయంలో దేవతామూర్తులు పూజలు చేస్తారు అని, ఆ సమయంలో ఎవరు పూజలు చేసినా కూడా వారికి కూడా తదాస్తు దేవతల యొక్క తదాస్తు అని పలికి వారి కోరికను తీరుస్తారు అని శాస్త్రం మనకు వివరిస్తుంది. పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో చేసిన స్నానం, ఆ సమయంలో చేసేటటువంటి స్నానానికి గొప్ప స్థానం అయితే పరిగణింపబడింది. శాస్త్రపరంగా బ్రహ్మముహూర్తంలో ఏ స్నానం చేసినా సరే, అంటే స్నానాల్లో చాలా రకాలైనటువంటి స్నానాలు ఉంటూ ఉంటాయి. అయితే ఆదివారం స్నానాన్ని అభ్యంగన స్నానమని, అలానే పుణ్య స్నానమని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అందులోను అభ్యంగన స్నానం కానీ, మంగళ స్నానం కానీ రేపు చేస్తే గనక మీ దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే సహజంగానే స్నానం అనేది మన ఒంట్లోనున్నటువంటి దరిద్రాన్ని తొలగిస్తుంది. స్నానం అనేది మనకి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. శరీరం పైన పేరుకుపోయినటువంటి చిన్న చిన్న మలినాలను, క్రిములను, కీటకాలను అనేవి మన శరీరానికి హాని కలిగిస్తూ ఉంటాయి. అందుకే ప్రతిరోజు కూడా స్నానం చేయాలి. ప్రతిరోజు స్నానం చేయటం వల్ల మన శరీరంపై ఉన్నటువంటి చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాలు, మలినాలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి. స్నానం అనేది బహిర్గత అందమే కాదు, అంతర్గత దోషాలను కూడా తొలగిస్తూ ఉంటుంది. అంతేకాదు బహిర్గతంగా ఉండేటటువంటి దృష్టి దోషాలు, నరదోషాలు కూడా తొలగిస్తుంది. అందులోనూ కొన్ని పవిత్రమైనటువంటి రోజులలో, కొన్ని పవిత్రమైనటువంటి గడియాలలో, సమయాలలో చేస్తే గనుక ఆ స్నానానికి మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందులోనూ కార్తీక మాసంలో స్నానానికి గొప్ప స్థానం అయితే ఉన్నది. ఈ స్నానం అనేది కార్తీక మాసంలో చేయటం వల్ల, అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున చేయటం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అంతేకాదు ముక్కోటి దేవతలను పూజించిన పుణ్య ఫలితం కూడా మిమ్మల్ని వరిస్తుంది. అలానే 7 సముద్రాల్లో స్నానం చేసిన గొప్ప పుణ్య ఫలితం కూడా మీకు లభిస్తుంది. ఇక మీకు అంతర్గతంగా ఉండేటటువంటి కోపాలు కావచ్చు, లేదా బహిర్గతంగా ఉండేటటువంటి సమస్యలు కావచ్చు, ఏవైనా సరే స్నానం వల్ల తొలగిపోతాయి. కొన్నిసార్లు బద్ధకంగా మనం లేజీగా ఉంటాము. ఆ సమయంలో స్నానం చేస్తే గనుక వెంటనే మనకు ఉండేటటువంటి లేజీనెస్, బద్ధకం అనేది చక్కగా తొలగిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఒంట్లోని పాజిటివ్ ఎనర్జీ అనేది
చక్కగా పెరుగుతుంది. తద్వారా కోపం అనేది తగ్గిపోతుంది. అలానే ఏ పనైనా చేయగలుగుతాము అనే ఒక ఆసక్తి మనకు వస్తుంది. ఏ పనైనా చెయ్యాలి అని ఒక గొప్ప ఆలోచన కూడా మనలో పుడుతుంది. అలానే మనం చాలా ఉత్సాహంగా కూడా తయారవుతాము. ఆసక్తిగా, చురుగ్గా పనిచేసుకునే స్థాయికి ఎదగలుగుతారు. ఇక ఎప్పుడైనా సరే బద్ధకంగా ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును కలుపుకొని స్నానం చేస్తే ఈ రాళ్ళ ఉప్పు అనేది మీ శరీరానికి గొప్ప లవణ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీ శరీరానికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. శరీరంపై ఉండే దద్దుర్లు వంటి వాటిని కూడా తొలగిస్తుంది. నరదృష్టి, దృష్టి దోషాలను కూడా తొలగిస్తుంది. అంతేకాదు శరీరంపై ఉన్న చిన్న చిన్న చెడు బ్యాక్టీరియాలను కూడా శరీరానికి హాని కలిగి చేసేటువంటి వాటిని కూడా చక్కగా తొలగిస్తుంది. అలానే ఉప్పు అంటే లవణం. లవణం అనేది మన శరీరానికి మేలును చేకూరుస్తుంది అని శాస్త్రం మనకి వివరిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా బద్ధకంగా ఉన్నప్పుడు ఉప్పును వేసుకొని స్నానం చేయాలి. ఇకపోతే డిసెంబర్ 1 ఆదివారం అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఆదివారం అమావాస్య రోజున కేవలం ఈ విధంగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చెయ్యండి. అలా చేస్తే ఖచ్చితంగా తక్షణమే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు వరిస్తుంది. కోట్లు సంపాదించే ఆలోచనలు మీలో పెరుగుతాయి. మనం ఎంత సంపాదించామన్నా, ఎంత ఎదగాలి అన్నా మంచి ఆలోచనలే దానికి మొదటి కారణం అవుతాయి. అలాంటి గొప్ప ఆలోచన రావాలి అనంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం, నిజమైన అదృష్టం కలగాలి అనంటే మరి ఏం చేయాలి? స్నానం చేసేటటువంటి నీటిలో ఏది వేసుకోవాలో అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాము. ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో అంటే సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి. అందులోనూ స్నానం చేయటానికంటే ముందే మనం కొద్దిగా పసుపుని తీసుకొని అందులో ఆవు నెయ్యిని కలిపి పేస్ట్‌లా తయారు చేసి ఆ పేస్టుని మీ ఒళ్ళంతా కూడా రాసుకోవాలి. తరువాత మీరు స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించే దానికంటే ముందు నుదుటిన కుంకుమ బొట్టు, చెంపలకి పసుపు రాసుకోవాలి. ఇలా ఉంటే దానినే మంగళ స్నానం అని అంటారు. అయితే స్నానం చేసే నీటిలో మాత్రం కొద్దిగా తేనె వేసుకోవాలి. తేనె అనేది పంచామృతాలలో ఒకటి. శరీరానికి అద్భుతమైనటువంటి ఔషధ గుణాన్ని, అందాన్ని, ఐశ్వర్యాన్ని పెంచుతుంది. తేనె నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. దైవం యొక్క కటాక్షాన్ని పెంచుతుంది. అలానే 2 చుక్కల ఆవు పాలు, అలానే ఒక మారేడు ఆకు వేసుకొని స్నానం చేయాలి. ఈ విధమైనటువంటి స్నానం అనేది మీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు ఉన్నా సరే, మీ జాతకంలో ఎన్ని దోషాలు ఉన్నా సరే వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు చాలా సులువుగా లభిస్తుంది. పసుపు ఒంటికి రాసుకోవడం వల్ల మనకు అందం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలనేవి తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. దాంతోపాటు మనం నీటిలో తేనె, అలానే పరమశివుడికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వదళం, ఆవు పాలు వేసుకొని చేయటం వల్ల ఇవి మీకు ఎంతటి పవిత్రమైనటువంటి స్థానాన్నో కలిగిస్తాయి. అంటే ఎన్నో జన్మల పాపాలు అయినా కూడా ఈ అద్భుతమైనటువంటి రోజున ఆ పాపాలన్నీ కూడా చాలా సులువుగా పటాపంచలైపోతాయి. తొలగించుకోగలుగుతారు. లక్ష్మీదేవి కటాక్షము, పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు కోట్లు సంపాదించే స్థాయికి ఎదగగలుగుతారు. మీకు సంపాదించే ఎన్నో మార్గాలు మీ కంటికి కనిపిస్తూ ఉంటాయి. ధనం సంపాదించే మార్గాలు అన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. ఏదో ఒక మార్గాన్ని చూపించి పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించి సంపాదించే స్థాయికి మిమ్మల్ని ఖచ్చితంగా ఎదిగేలా చేస్తారు. స్వామివారి దీవెనలతో మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందంగా, ఐశ్వర్యంతో, ఆరోగ్యంగా ఉంటారు. మీ జీవితం అనేది మీరు ఊహించని అద్భుతంగా మారిపోతుంది. మీరు ఊహించని రీతిలో ఎదుగుతారు. ఖచ్చితంగా పరమశివునిపై భారాన్ని ఉంచి ఈ విధంగా చెయ్యండి. అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజున పవిత్రమైనటువంటి రోజు, చివరి కార్తీక మాసంలో వచ్చేటటువంటి రోజు, ఈ చివరి రోజు కాబట్టి పరమశివుడి ముందు ఒక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని తలుచుకోండి. అలానే ఆదివారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజులలో ఒకటి కాబట్టి ఆదివారం రోజు ఇలా స్నానం చేశాక లక్ష్మీదేవి పటం ముందు నిలబడి అమ్మవారి యొక్క అష్టోత్తరాలను లేదా అష్టలక్ష్మియే నమః అనేటటువంటి మంత్రాలను జపించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం అమావాస్య రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం వేళలో అమ్మవారి దగ్గర దీపాన్ని
వెలిగించండి. ఈ విధంగా వెలిగించడం వల్ల మీకున్నటువంటి జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహం మీకు కలిగి ఆ మాత లక్ష్మీమాత మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.